కొంతసేపటికి తేరుకొని కుమారులకు బంధుమిత్రులకు దహన సంస్కారాలు చేశాడు. ద్రౌపది కోసం నిరీక్షిస్తున్నారు. ఆమెను తీసుకురావడం కోసం నకులుణ్ణి పంపారు. అప్పటికే నకులుడి ద్వారా విషయం తెలుసుకుని ద్రౌపది దుఃఖంలో మునిగిపోయింది. అశ్వత్థామను సంహరించాకే తన దుఃఖం తీరుతుందని పాండవులకు చెప్పింది. అప్పటికే అశ్వత్థామ వ్యాస ఆశ్రమంలో దాక్కున్నాడని భీముడికి తెలిసింది. పాండవులంతా అశ్వత్థామ కోసం వెళ్లారు. అయితే కృష్ణుడు అశ్వత్థామ బుద్ధి గురించి పాండవులకు చెప్పాడు. అశ్వత్థామ పోరు పడలేక ద్రోణుడు అతనికి అత్యంత శక్తివంతమైన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని నేర్పాడు. ఈ కాలంలో న్యూక్లియర్ బాంబుతో ఆ అస్త్రం సమానం. అయితే అశ్వత్థామకు ధర్మాధర్మ విచక్షణ లేదని ద్రోణుడికి తెలుసు. అందుకే ఆ అస్త్రాన్ని ప్రయోగించడం నేర్పాడు కాని ఉపసంహారం నేర్పలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రయోగించవద్దు అని ద్రోణుడు ఒట్టు వేయించుకున్నాడు. కాని తండ్రి మాట వినే లక్షణం అశ్వత్థామకు లేదు. ఉంటే దుర్యోధనుడితో సావాసమే చేయడు. ఇవన్నీ చెప్తూ మరో అనుభవం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు.